హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారంతో పాటుగా ఎక్కడైనా రేషన్ షాపుల భర్తీకై అలాగే అంగన్వాడీలో కార్యకర్త హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆ సమాచారాన్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 60 జిల్లాల నుంచి ఎక్కడ ఏ సమాచారం ఉన్నా మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారికి తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు కూడా మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుంచి అంగన్వాడీ అలాగే రేషన్ దుకాణాల భర్తీకి సంబంధించి తాజాగా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేస్తూ మనకు వివరాలను అయితే వెల్లడిస్తున్నారు. ఆ సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. మీరు ఇప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారాన్ని పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి రేషన్ దుకాణాలు ఖాళీగా ఉన్నాయి, నోటిఫికేషన్ విడుదల చేశాము, ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి, ఈ అర్హత ఉన్నవారు అర్హులు అంటూ మనకు తాజాగా అధికారులు సమాచారం అయితే ఇస్తున్నారండి. ఎక్కడ ఏ మండలాల్లో ఖాళీలు ఉన్నాయో ముందుగా ఆ వివరాలు చెప్తాను. ఆ తర్వాత ఏ గ్రామాల్లో ఖాళీలు ఉన్నాయి, గ్రామాల వారిగా రిజర్వేషన్ ఏంటి, విద్యార్హత, వయస్సు తదితర పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఒకదాని తర్వాత ఒకటి చూడండి. ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ అంగన్వాడీ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు వివరాలను అయితే నేను వెల్లడిస్తాను. ముందుగా తెలంగాణ నుంచి రేషన్ షాపుల భర్తీకై ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ షాపుల దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు సమాచారం ఇస్తున్నారు. వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. వేములవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, చందుర్తి, కొనరావుపేట, బోయినపల్లి మండలాల్లో రేషన్ డీలర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆర్డీఓ రాజేశ్వర్ గారు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలుపుతున్నారండి. నమిలిగుండ్లపల్లి, చెక్కపల్లి, జయవరం, అచ్చెన్నపల్లి, అనంతపల్లి, కృష్ణంపేట, లింగంపేట, అజ్మీరా తాండా, వట్టిమల్ల, చందుర్తి, నర్సింగాపూర్, చీర్లవంచ, R&B కాలనీ, కోనరావుపేట, నిమ్మపల్లి, గోవిందరావుపేట, రత్నంపేట గ్రామాల్లో రిజర్వేషన్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు ఈ డిసెంబర్ 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆఫీస్ పని దినాల్లో దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో సమర్పించాలంటూ మనకు అధికారులు అయితే తెలియజేస్తూ ఉండగా ఇక్కడ గ్రామాల వారిగా రిజర్వేషన్ వివరాలను కూడా మనకు అధికారులు అందించారు. ఆ సమాచారం ఈ విధంగా ఉంది. వేములవాడ గ్రామీణ మండలంలోని నమిలిగుండుపల్లి ఓసీ మహిళకి, చెక్కపల్లి ఎస్సీ మహిళకి, జయవరం ఓసీకి, అచ్చనపల్లి SEB మహిళకు, వేములవాడ మండలంలోని చీర్లవంచ R&B కాలనీ ఓసీకి, చందుర్తి మండలంలోని అనంతపల్లి ఓసీకి, కిష్టంపేట PH మహిళ అంటే దివ్యాంగురాలు అన్నమాట మహిళకి, లింగంపేట SCకి, చందుర్తిలో EWS, నర్సింగాపూర్ SEBC మహిళకి, కోనరావుపేట మండలంలోని అజమీరా తండా ST మహిళకి, కోనరావుపేట OC మహిళకి, నిమ్మపల్లి OC ఎక్స్ సర్వీస్కి, నిమ్మపల్లి SEBCకి, గోవిందరావుపేట ST, బోయినపల్లి మండలంలోని రత్నంపేట SCలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోగా ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉత్తీర్ణులై 14/12/2024 నాటికి 18 ఏళ్ళు నిండి 40 ఏళ్ల లోపు వయసు ఉండాలని మనకు అధికారులు అయితే ఈ విధంగా సమాచారం ఇస్తున్నారండి. రేషన్ డీలర్ భర్తీకి సంబంధించి ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫారం ఏ విధంగా రాయాలి, ప్రాసెస్ ఏంటి, ఈ యొక్క ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది తదితర పూర్తి సమాచారంతో కూడిన వీడియో నేను చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని ఓపెన్ చేసి వీడియో చూసినట్టయితే ఈ రేషన్ షాపు భర్తీ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో మీకైతే ఒక అవగాహన వస్తుంది. కాబట్టి లింక్ ఓపెన్ చేసి మీరు వీడియో చూడండి. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఆ సమాచారాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. పల్నాడు జిల్లా నుంచి ఈ అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు మనకు పూర్తి సమాచారాన్ని ఇచ్చారండి. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ICDS ప్రాజెక్టు కార్యాలయ పరిధిలోని సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాలు పోస్టులు భర్తీ చేయుటకు మహిళా అభ్యర్థుల నుంచి
దరఖాస్తులను కోరుతున్నట్లు ఐసిడిఎస్ సత్తెనపల్లి ప్రాజెక్ట్ సిడిపిఓ టి శ్రీలత గురువారం ఒక ప్రకటన ద్వారా సమాచారం అయితే ఇస్తున్నారండి. రాజుపాలెం మండలం మొక్కపాడు, నకరికల్లి మండలం చాగల్లు అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం, మాదాల, రుద్రవరం, మాదాల, రాజుపాలెం మండలంలో రాజుపాలెం, మొక్కపాడు, పెదమిలిపిరి, ఇనిమెట్ల, నకరికల్లు మండలం, దేవచరం, చల్లగుంట, కండ్లగుంట, గుండ్లపల్లి, కుంకలగుంట, సత్తెనపల్లి మండలం, నందిగామ, గరినపూడి, గుండ్లూరు, లక్కరాజుగార్లపాడు, వెన్నాదేవిలో ఆయా పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆయా పోస్టులకు అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు పుట్టిన తేదీ, వయస్సు, కుల, విద్యార్హత, నివాస స్థల ధృవీకరణ పత్రం, అదనపు అర్హతలు ఉంటే జత చేయాలన్నారు. అదనపు అర్హతలు అంటే ఇక్కడ ఎవరైనా దివ్యాంగులు అయితే కనుక సదరన్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి అప్లికేషన్కి. అది పూర్వ అనుభవం ధృవీకరణ పత్రం, విడో అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం, అనాథలైనచో అనాథ సర్టిఫికేట్, దివ్యాంగులైతే దివ్యాంగ శాశ్వత సర్టిఫికేట్, విడో అయితే 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న ఎడల పిల్లల వయసు ధృవీకరణ పత్రం జత చేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్త ఆయా పోస్టుల అభ్యర్థిని తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై 2024 జూలై 1 నాటికి 21 సంవత్సరాల వయస్సు నుంచి 35 సంవత్సరాల వయస్సులోపు వారై ఉండాలన్నారు. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలని, స్థానిక నివాసితులై ఉండాలన్నారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థినులు 21 సంవత్సరాలు నిండిన వారు ఆ గ్రామంలో లేని ఎడల దిగువ వయస్సు అంటే 18 సంవత్సరాలు నిండిన మహిళలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులకు సంబంధిత ధృవపత్రాలతో సహా ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు సాయంత్రం 5 గంటలలోపు సత్తెనపల్లి సిడిపిఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. గడువు తేదీ తదుపరి వచ్చిన దరఖాస్తులను స్వీకరించబడవన్నారు. అర్హత లేని వారి దరఖాస్తులను తిరస్కరిస్తామన్నారు. ఈ విధంగా ఈ సత్తెనపల్లి మండలానికి సంబంధించి వివరాలు ఉండగా తాజాగా మనకు ఇదే పల్నాడు జిల్లాలో ఈపూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీలు, రిజర్వేషన్ వివరాలు తెలియజేస్తున్నారండి. ఆ సమాచారం ఈ విధంగా ఉంది. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఈపూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని బొల్లాపల్లి, ఈపూరు మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకులు ఆయా పోస్టులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సిడిపిఓ బి అరుణ గారు సమాచారం అయితే ఇస్తున్నారండి. బొల్లాపల్లి మండలంలో గుమ్మనంపాడు ఎస్సీకి, కేశవానిపేట తండ ఎస్టీకి, ఊడిజర్ల ఓసీకి, ఈపూరు మండలంలో ఈపూరు మెయిన్ బీసీ బికి, అంగలూరు ఎస్సీ, వనికుంట బీసీ-డి ఉన్నాయని దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. స్థానిక వివాహిత మహిళ 21 సంవత్సరముల నుంచి 35 సంవత్సరముల వయసు గలవారై 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. పాస్పోర్ట్ ఫోటో, విద్యార్హత, కుల, నివాస ధృవీకరణ పత్రాలు తదితర సంబంధిత పత్రాలను జత చేసి ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయంలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి అంటూ ఇక్కడ అధికారుల ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నారండి. ఈపూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకున్నా లేదా అధిక సమాచారం కావాలన్నా ఈ మొబైల్ నెంబర్ అయితే సంప్రదించవచ్చండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారంతో పాటు అంగన్వాడీ, రేషన్ దుకాణాల భర్తీకి సంబంధించి 60 జిల్లాల నుంచి ఎలాంటి తాజా సమాచారం వచ్చినా మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.